నీకు నేను కావాలి, నాతో పడుకోవడం కావాలి, అంతేగా? రా. ప్రాణం లేని మాంసాన్ని పీకు తినే జంతువులా తయారైన నీ దగ్గర పడుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. బయట లాగేసరికి పతివ్రత అన్న విషయం గుర్తుకొచ్చిందా? మహాపతివ్రత లాగా ఎక్కిరిచావు కదే. రా. నువ్వేమన్నా అహల్య అనుకుంటున్నావా, అనసూయ అనుకుంటున్నావా? అనుకుంటే ఒకరి కోసం గదిలో కావే. ఇక్కడికి వచ్చి వినవే, నీ పేరు వినిపిస్తుంది. ప్రవహిస్తున్న ప్రతి రక్త బిందువు మీద నీ పేరే ఉంటుంది. పీలుస్తున్న ప్రతి గాలి రేణువులోనూ నీ రూపమే ఉంటుంది. కదులుతున్న ప్రతి జీవకణంలోనూ నీ జ్ఞాపకం ఉంటుంది. నీ జ్ఞాపకం ఉంటుంది. ఒకటి కోసం త్యాగాలు చేసి ఆడవాళ్ళను పతివ్రతలు అనే లోకం ప్రియురాలి కోసం ప్రాణాలు వదలడానికి సిద్ధపడే మగాళ్ళని తెచ్చాలంటుందా? ఎవరినే వ్యాపారస్తులు అన్నావు? నేను చేసిందే వ్యాపారం అయితే నీ బాబు చేసిందంటే వాడి మాటలు నువ్వు చేస్తున్న సంసారాన్ని ఏ పేరుతో పిలుస్తావే? ఏ పేరుతో పిలుస్తావు? నిజమైన వ్యాపారస్తులు నువ్వు నీ బాబే. కనుకే ప్రేమను అమ్ముతారేమోనని ఇంకా వెయిట్ చేస్తున్నా.